పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఎన్నికల వేళ వైసీపీ శ్రేణుల అరాచకం పెరిగిపోతోంది. ఈ కొత్తపల్లి దగ్గర టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ శ్రేణులు చింపేశాయి. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పులివెందులో ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించి టీడీపీ, వైసీపీ నాయకులపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పులివెందుల ఘటనపై మంత్రి సవిత హాట్ కామెంట్స్ చేశారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. టీడీపీ ఫ్లెక్సీలు చించడం దారుణమన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి సవిత అన్నారు. పులివెందుల్లో వైసీపీ పార్టీ ఓడిపోతానన్న విషయం తెలుసుకొని ఈ రోజు వాళ్లే రెచ్చగొడుతున్నారు, వాళ్లే ఫ్లెక్సీలు చింపుతున్నారు, వాళ్లే టీడీపీ వారిపై దౌర్జన్యం చేస్తూ ఒక పక్క పోలీసుల్ని అసభ్యకరంగా మాట్లాడడం కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిన్నటి రోజున సతీష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో, మరి అవినాష్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో మనం చూసాం. అంతేకాదు పులివెందుల ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. పులివెందుల ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా సమయస్ఫూర్తి కలిగిన వాళ్ళు, అభివృద్ధికి తోడ్పాటు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని వారంతా సహకరిస్తారన్న విషయం మరొకసారి మీకు తెలియదు. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా టీడీపీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఎంపీపీ లక్ష్మీదేవి, ఎంపీటీసీ గీత టీడీపీలో చేరారు. వీరికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఒంటిమిట్టలో ఎన్నికల ప్రచారం గత 2 రోజుల నుంచి జోరుగా సాగడంతో టీడీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత 5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధికి నోచుకొని ఒంటిమిట్ట మండలాన్ని ఈ రోజు మనం గెలిపించుకుంటే తప్పకుండా ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తీసుకొని రావడం వీలవుతుంది. అలాగే చాలా విలేజెస్ ఏవైతే ఒంటిమిట్ట మండలంలో ఉన్నాయో ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. అలాంటి గ్రామాలను కూడా మంచిగా అభివృద్ధి చేసుకునేదానికి ఒక ఆస్కారం ఉందని చెప్పి ఈరోజు చాలామంది సర్పంచులు అయితేనే, ఎంపీటీసీలు అయితేనే పార్టీ మీద ఇష్టంతోనే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి మాతో